పాత క్లాస్లో లాస్ట్ క్లాస్లో మనం మాట్లాడుకున్నది ఏంటి అంటే వీఆర్ డీలింగ్ అబౌట్ జావా గురించి మాట్లాడేటప్పుడు వీఆర్ డీలింగ్ విత్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంట్రోల్ స్టేట్మెంట్స్ గురించి మాట్లాడడం జరిగింది. సో వాట్ యూ మీన్ బై కంట్రోల్ స్టేట్మెంట్ ఈజ్ నథింగ్ బట్ control statements is nothing but it is a combination of conditional statements and as well as looping statements. So in conditional statements we are dealing about if statement as well as switch case statements and as well as conditional operator. So we are dealing about these three in conditional statement, and after the completion of the conditional statement, next statement that is called as a looping or iterative statements. In looping or iterative statements may be classified into three categories. First one will be called as a while loop, and the second one will be called as a do while loop, and third one will be called as for loop. So these are the three looping statements. Both conditional statements and as well as the looping statements will be called it as a control statements. So in today's session we are dealing about so what do you mean by class, and what do you mean by object, and what do you mean by method. సో ఏంటి అని అడిగితే ఈరోజు చెప్పేటటువంటి ఈ సెషన్లో మనం క్లాస్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ అంటే ఏంటి, మెథడ్స్ అంటే ఏంటి అనేటువంటి దాని గురించి మనం కొంచెం క్లియర్గా మాట్లాడుకోవాలి. ఎందుకు అని అడిగితే జావా ఇస్ నథింగ్ బట్ కంప్లీట్లీ అండ్ ప్యూర్లీ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అని చెప్పడం జరుగుతుంది. జావా అనేది కంప్లీట్గా ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అని చెప్పడం జరుగుతుంది. ఈ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్లో వీఆర్ డీలింగ్ అబౌట్ సో వాట్ యూ మీన్ బై ఆబ్జెక్ట్ అండ్ వాట్ యూ మీన్ బై క్లాస్ అనేటువంటి దాని గురించి చెప్పాలి. So first of all, we need to know the concept is called class. So what do you mean by class? In single line lo kanaka cheppali anukunte intaku nenu meeku already cheppanu. So what do you mean by class ante which is nothing but definition of an object అని చెప్పి అంటారు అని చెప్పేసి పాత క్లాస్ లో చెప్పడం జరిగింది. కానీ యాక్చువల్ గా మీనింగ్ ఏంటి అని అడిగితే a class is nothing but it is a collection of data members and member functions. Remember that a class is nothing but it is a collection of data members and member functions. Data members ni member functions ni కలిపి ఒక క్లాస్ అని మాట్లాడుతూ ఉంటారు. సో ఈ క్లాస్ లో వచ్చేటప్పటికి ఏమవుతుంది అడిగితే a class is a user defined data type and the non primitive data type. క్లాస్ అనేది ఉంటుంది ఒక యూజర్ డిఫైన్డ్ డేటా టైప్ అని చెప్పడం జరుగుతుంది. వన్స్ క్లాస్ టైప్ ఇస్ డిఫైన్డ్, ఒకసారి కనుక మనం క్లాస్ అని డిఫైన్ చేసాము అని అడిగితే దాని లోపల వేరియబుల్స్ అనేటువంటి దాన్ని మనం తయారు చేసుకోవచ్చు. వీ కెన్ క్రియేట్ వేరియబుల్స్ ఆఫ్ దట్ టైప్. ఇందులో క్లాస్ అనేటువంటి టైప్లో వేరియబుల్స్ని తయారు చేసుకోవచ్చు. వేరియబుల్స్ ఆర్ ఇన్స్టాన్సెస్ ఆఫ్ ఎ క్లాస్ విచ్ వీ కాల్ యాజ్ అన్ ఆబ్జెక్ట్స్. సో వేరియబుల్స్ అనేటటువంటి దాన్ని మనం ఇన్స్టాన్స్ కనుక తయారు చేసుకోగలిగితే ఆబ్జెక్ట్స్ అనేటటువంటి దాన్ని చెప్పడం జరుగుతుంది. సో క్లాస్ని ఎలా డిఫైన్ చేస్తాము అని అడిగితే సింప్లీ సే క్లాస్, క్లాస్ నేమ్ అండ్ దాని లోపల ఫీల్డ్స్ అని చెప్పేసి మనకు కావాల్సినటువంటి డిక్లరేషన్ చేస్తారు. యాజ్ వెల్ యాజ్ మెథడ్స్ని కూడా డిక్లరేషన్ చేస్తూ ఉంటారు. అందుకనే చెప్తాను క్లాస్ ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ ఎ కలెక్షన్ ఆఫ్ డేటా మెంబర్స్ అండ్ మెంబర్ ఫంక్షన్స్. మెంబర్ ఫంక్షన్స్ని ఏమంటారంటే మెథడ్స్ అంటారు. డేటా మెంబర్స్ని ఏమంటామంటే ఫీల్డ్స్ అని మాట్లాడుతూ ఉంటారు ఇట్లా. సో ఫీల్డ్స్ అంటే ఏంటి అని అడిగితే డేటా ఈజ్ ఎన్క్యాప్సులేటెడ్ ఇన్ ఏ క్లాస్ బై డేటా ఫీల్డ్స్ ఇన్ ఏ క్లాస్ డెఫినేషన్. సో దే ఆర్ కాల్డ్ ఇన్స్టాన్స్ వేరియబుల్స్ అని మాట్లాడుతూ ఉంటారు. సో దీనికి వచ్చేటప్పటికి ఏమవుతుంది అని అడిగితే ఇదిగోండి సార్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక రెక్టాంగిల్ అనేటువంటి ఒక క్లాస్ కనుక తీసుకుంటే జనరల్గా రెక్టాంగిల్ అంటే ఏంటి, దీర్ఘచతురస్రం అంటే ఏంటి, రెక్టాంగిల్కి వచ్చేటప్పటికి ఖచ్చితంగా లెంగ్త్ విడ్త్ ఉంటుంది. సో దోస్ టూ విల్ బి కాల్డ్ యాజ్ డేటా మెంబర్స్. దాన్ని ఏమంటామంటే ఇక్కడ దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఫీల్డ్ డిక్లరేషన్ అంటారు. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఫీల్డ్ డిక్లరేషన్ అంటారు. ఆ ఫీల్డ్స్ని ఏమంటారు అని అడిగితే డేటా మెంబర్స్ అంటారు. సో దాన్ని ఎలా డిఫైన్ చేస్తామని అడిగితే ఫర్ సపోజ్ క్లాస్ అని చెప్పి నేను ఒక రెక్టాంగిల్ అనేటువంటి ఒక క్లాస్ డిఫైన్ చేసినప్పుడు ఇందులో లెంత్ విడ్త్ అనేటటువంటి రెండు ఇంటిజర్ వేరియబుల్స్ డిక్లేర్ చేయడం జరుగుతుంది. సో దిస్ టూ విల్ బికమ్స్ అనే క్లాస్లో ఉండేటటువంటి డేటా మెంబర్స్. అండ్ మెంబర్ ఫంక్షన్స్ని ఎలా రాస్తాము అని అడిగితే దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ మెథడ్ డిక్లరేషన్ అంటారు. ఈ మెథడ్ డిక్లరేషన్ వచ్చేటప్పటికి ఏమవుతుంది అని అడిగితే ఏ క్లాస్ విత్ ఇన్ ద ఓన్లీ డేటా ఫీల్డ్స్ ఆర్ మీనింగ్లెస్. క్లాస్లో కేవలము డేటా మెంబర్స్ మాత్రమే ఉంటే ఆ క్లాస్ అనేటటువంటిది మీనింగ్లెస్, దానివల్ల ఉపయోగం ఏమీ ఉండదు. ఆ డేటా మెంబర్స్ మీద మనము ఏదైనా సరే వర్క్ చేయాలి అంటే ఐ మీన్ టు సే మ్యానిపులేట్ చేయాలి అనుకుంటే డెఫినెట్లీ వీ నీడ్ ఏ మెథడ్. సో దట్స్ వై that method is also put into the class. So we need అదే చెప్తున్నారు ఇక్కడ, a class is within the only data fields is meaningless.
డేటా ఫీల్డ్స్ అంటే ఇందాక చెప్పినటువంటి ఇలా ఈ వేరియబుల్స్ మాత్రమే ఉన్నాయి అనుకోండి సార్ క్లాస్లో, దాన్ని మనం ఏమీ చేయలేము. దాని మీద ఏదైనా సరే మనం వర్క్ చేయాలి అంటే డెఫినెట్గా నాకు మెథడ్స్ కావాలి. ఆ మెథడ్స్ అంటే ఏంటి అని అడిగితే దట్ షుడ్ బి ప్లేస్డ్ విత్ ఇన్ ద బాడీ అండ్ ఇమీడియట్లీ ఆఫ్టర్ ద ఇన్స్టెన్స్ వేరియబుల్స్. ఈ వేరియబుల్స్ అయిపోయిన వెంటనే ఆ మెథడ్స్ని రాసుకుంటూ వెళ్తాం. దీన్ని ఎలా రాస్తామని అడిగితే టైప్ అని చెప్తాము, మనకు కావాల్సినటువంటి మెథడ్ పేరు, దానిలో ఉండేటువంటి పారామీటర్స్ లిస్ట్ రాసి ఓపెన్ బ్రాకెట్ క్లోజింగ్ బ్రాకెట్ లోపల మెథడ్ బాడీ రాసుకుంటూ వెళ్ళచ్చు. సో ఇందులో 4 పార్ట్స్ చేసాం సార్. ఇందులో మెథడ్ పేరు అంటే ఏంటి అని అడిగితే మీరు పెట్టినటువంటి పేరు. టైప్ అంటే ఏంటి అని అడిగితే ఈ మెథడ్ అనేటటువంటిది ఏం రిటర్న్ చేస్తుందో చెప్పేటటువంటిది టైప్. ఆ మెథడ్కి ఏమైనా సరే పారామీటర్స్ పాస్ చేస్తే ఆ పారామీటర్స్ యొక్క లిస్ట్ పాస్ చేస్తూ ఉంటారు. అండ్ యాజ్ వెల్ యాజ్ యాక్చువల్గా ఆ మెథడ్ మీద ఏం చేయాలనుకున్నామో చెప్పేటటువంటి దాన్ని బాడీ ఆఫ్ ద మెథడ్ అనమాట అంటూ ఉంటారు. సో సింపుల్ దిస్ ఇస్ అబౌట్ అవర్ క్లాస్. సో వాట్ యూ మీన్ బై క్లాస్ అని అడిగితే క్లాస్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఇస్ ఎ కలెక్షన్ ఆఫ్ డేటా మెంబర్స్ అండ్ మెంబర్ ఫంక్షన్స్. డేటా మెంబర్స్ని ఇక్కడ ఏమంటామని అడిగితే ఫీల్డ్ డిక్లరేషన్ అంటారు. అలాగే మెథడ్స్ ఏమంటామంటే మెంబర్ ఫంక్షన్స్ అంటారు. సో అందుకనే సింటాక్స్ ప్రకారం ఏమవుతుందని అడిగితే క్లాస్ నేమ్ రాస్తాము, తర్వాత దాని లోపల ఉండేటటువంటి ఫీల్డ్స్ డిక్లరేషన్ కింద రాస్తారు, దాని కింద ఉండేటటువంటి మెథడ్స్ని మెథడ్ డిక్లరేషన్ కింద రాస్తారు. ఈ ఫీల్డ్ డిక్లరేషన్ అంటే ఏంటి అని అడిగితే ఫస్ట్ సపోజ్ నేను ఒక క్లాస్ని ఒక రెక్టాంగిల్ క్లాస్ తీసుకున్నప్పుడు ఈ రెక్టాంగిల్కి ఏముంటుంది అని అడిగితే ఖచ్చితంగా లెంగ్త్ విడ్త్ ఉంటుంది. దోస్ టూ విల్ బి కాల్డ్ యాజ్ ఫీల్డ్స్ డిక్లరేషన్ అంటారు. దట్ ఈస్ ఆల్సో బి కాల్డ్ యాజ్ data members. సో ఓన్లీ ఫీల్డ్స్ ఆర్ డేటా మెంబర్స్ డిక్లేర్ చేసిన వెంటనే మనం క్లాస్ మీద ఏమీ చేయలేము. వాట్ ఎవర్ ద యాక్షన్స్ వీఆర్ పెర్ఫార్మింగ్ ఆన్ దట్ పర్టికులర్ డేటా మెంబర్స్ that should be represented in the form of member functions. డేటా మెంబర్స్ మీద మనం ఏ ఆపరేషన్స్ చేయదలుచుకున్నామో, దాన్ని ఏవైతే మాడిఫై చేయాలనుకున్నామో, ఏవైతే మ్యానిపులేట్ చేయదలుచుకున్నామో అవన్నీ మనము మెంబర్ ఫంక్షన్స్ యూజ్ చేసి మాత్రమే చేయగలము. ఆ మెంబర్ ఫంక్షన్స్ ఏమంటారంటే మెథడ్స్ అంటారు. ఈ మెథడ్స్ని రాసేటప్పుడు బేసికల్గా సింటాక్స్ ఇలా ఉంటుందండి. టైప్ అని రాస్తాము, మెథడ్ పేరు రాస్తాము, పారామీటర్స్ రాస్తాము, ఆ మెథడ్ బాడీ రాస్తాము. సో ఇందులో 4 రకాలు ఉంటాయి. ఫస్ట్ వన్ మెథడ్ పేరు. మెథడ్ నేమ్ అంటే ఏంటంటే మెథడ్కి పెట్టుకునేటువంటి పేరు. ఆ డేటా మెంబర్స్ మీద మీరు ఏమి చేయాలనుకుంటున్నారో దానికి పెట్టుకునేటటువంటి పేరు. అది ఏదైనా పెట్టుకోవచ్చు, నో స్పెషల్ క్యారెక్టర్స్, అంటే స్పేసెస్ అలాంటివి ఏమి ఇవ్వకుండా స్పెషల్ క్యారెక్టర్స్ ఏమి వాడకుండా వాడుకోవచ్చు. సో మెథడ్ పేరు రాయొచ్చు. ఆ మెథడ్ ఏమి రిటర్న్ చేస్తుంది, అది ఏమి రిటర్న్ చేయకపోతే వాయిడ్. ఏదైనా ఒక వాల్యూ రిటర్న్ చేస్తుంది అని అడిగితే డేటా టైప్ రాసుకుంటూ వెళ్తాం. ఆ మెథడ్కి ఏదైతే మీరు పారామీటర్స్ పాస్ చేయాలనుకుంటున్నారో ఆ పారామీటర్స్ రాస్తారు ఇక్కడ. దాని మీద ఏవైతే వర్క్ చేయాలనుకుంటున్నారో జరా కమ్స్ అండర్ మెథడ్ బాడీ అని చెప్తూ ఉంటారు. ఇలా 4 పార్ట్స్ కింద చెప్తూ ఉంటారు. దట్ ఈస్ అబౌట్ అవర్ క్లాస్. అండ్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద క్లాస్, వన్స్ క్లాస్ క్రియేట్ చేసిన తర్వాత వీ డెవలప్ అన్ ఆబ్జెక్ట్. డెఫినెట్గా వీ డెవలప్ అన్ ఆబ్జెక్ట్ అంటే ఖచ్చితంగా క్లాస్ మీద మనం ఆ క్లాస్లో ఉండేటటువంటి డేటా మెంబర్స్ని కానీ మెంబర్ ఫంక్షన్స్ని కానీ నేను అవుట్ సైడ్ ఆఫ్ ద క్లాస్ వాడాలి అనుకుంటే వీ నీడ్ టు యూస్ అన్ ఆబ్జెక్ట్. సో అందుకనే చెప్తాను, అన్ ఆబ్జెక్ట్ ఈజ్ నథింగ్ బట్ అన్ ఎంటిటీ. స్టేట్ అండ్ బిహేవియర్ ఈజ్ నోన్ యాజ్ అన్ ఆబ్జెక్ట్. సో ఒక ఆబ్జెక్ట్కి సంబంధించిన స్టేట్ కానీ బిహేవియర్ కానీ రిప్రజెంట్ చేయాలనుకుంటే ఉపయోగపడేటటువంటి దాన్ని ఆబ్జెక్ట్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చైర్ కానీ, కార్ కానీ, బైక్ కానీ, పెన్ కానీ, దీస్ ఆర్ ఆల్ విల్ బికమ్స్ అండర్ ఆబ్జెక్ట్స్. Those objects we can see and we can feel by touch. So that's why those are all will be, sometimes it may be physically we can feel and we can touch. కొన్ని సందర్భాల్లో మన కంటితో చూడగలము, కొన్ని సందర్భాల్లో మన కంటితో చూడలేము. సో అన్ని రకాలైనటువంటి కంటితో చూడగలిగేటటువంటి వాటిని టాంజిబుల్ అంటారు, కంటితో చూడలేనటువంటి వాటిని ఇంటాంజిబుల్ అంటారు. సో ఇలా టాంజిబుల్లో ఉండేటటువంటి వాటి కానీ ఇంటాంజిబుల్లో ఉండేటటువంటి దాన్ని మనం ఏమంటాము అని అడిగితే ఆబ్జెక్ట్ అంటారు. So what do you mean by object అని అడిగితే an entity. An object is nothing but it is an entity. ఈ ఎంటిటీ అనేటటువంటి దానికి ఖచ్చితంగా స్టేట్ అనేది ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ బిహేవియర్ అనేది ఉంటుంది. స్టేట్ అంటే ఏంటి అని అడిగితే represents the value of an object. Behavior is nothing but the functionality of that particular method. So ఇలా ఖచ్చితంగా మనం దేని మీద సరే వర్క్ చేయగలిగితే సో దాన్ని అన్నింటినీ ఏమంటాము అని అడిగితే ఆబ్జెక్ట్ అని చెప్తూ ఉంటారు. వాటిని ఐడెంటిఫికేషన్ కనుక చేయగలిగితే దట్ ఈస్ కాల్డ్ యాజ్ అన్ ఆబ్జెక్ట్ ఐడెంటిటీ. సో మనం ఒక క్లాస్
క్లాస్ అనేటటువంటి దాన్ని కనుక తీసుకున్నాము అని అడిగితే ఆ క్లాస్కి ఖచ్చితంగా ఆబ్జెక్ట్ అనేటటువంటి దాన్ని తయారు చేయాలి, క్రియేట్ చేయాలి. ఆ ఆబ్జెక్ట్ యొక్క సహాయంతో మాత్రమే మనము దాన్ని మనం ఇక్కడ కాల్ఫర్ చేయగలం, కానీ అదర్వైజ్ వి కాంట్ డూ ఎనీథింగ్. సో దీన్ని వర్కౌట్ చేయడానికి ఏంటి అని అడిగితే ఖచ్చితంగా ఆబ్జెక్ట్ అనేటువంటి దాన్ని కనుక చేయాలి అనుకుంటే సో దానికోసము ఉపయోగిస్తుంటారు. సో లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్. దిస్ ఇస్ అన్ ఎగ్జాంపుల్. సో ఏంటి అని అడిగితే ఇక్కడ చూడండి సార్. సో ఇక్కడ ఇది రాసే ముందు ఐ హ్యావ్ టు మామూలుగా మనకి తెలిసినటువంటి దాన్ని నేను ఒకసారి చూపిస్తాను. సో ఐ థింక్ మై స్క్రీన్ ఈజ్ విజిబుల్ టు యూ. నాకు తెలిసినంత వరకు నా స్క్రీన్ మీకు కనిపిస్తుంది అనుకున్నాను. సో జనరల్గా ఇప్పుడు చాక మాట్లాడినటువంటి ఈ క్లాస్ అనేటటువంటి దాని గురించి, లేకపోతే ఆబ్జెక్ట్ అనేటటువంటి దాని గురించి, దేని గురించి అయితే మాట్లాడానో దాన్ని ఒక ప్రోగ్రామాటిక్ వేలో చూపించాలనిపించింది. సో జనరల్గా ప్రోగ్రామ్ రాయాలి అనుకుంటే యాజ్ యూజువల్ అండి రన్ మోడ్లోకి వచ్చేసి ఇక్కడ సింపుల్గా నోట్ ప్యాడ్ తీసుకుంటాను. సో ఇప్పటి వరకు మనం రాసినటువంటి ప్రోగ్రామ్స్ అనేటటువంటివి ఏంటి అని అడిగితే సో క్లాస్ పేరు రాసేవాళ్ళం. మనం ఒక ఫ్యాక్టరీ క్యాలిక్యులేట్ చేయాలనుకుంటే ఫ్యాక్టరీ ప్రోగ్రామ్ రాసేవాళ్ళము. వైల్ లూప్ మీద ఎగ్జాంపుల్ పెట్టాలనుకుంటే ఒక వైల్ లూప్ మీద ఎగ్జాంపుల్ రాసేవాళ్ళము. సో ఇలా రాసుకుంటూ వెళ్ళాం. కాబట్టి నవ్ ఐఎమ్ ఈ ఎగ్జాంపుల్ ఏంటి అని అడిగితే ఒక క్లాస్ మీద ఎగ్జాంపుల్ కాబట్టి ఈఎక్స్ ఆన్ క్లాస్ అని పేరు పెడుతున్నాను, ఎగ్జాంపుల్ ఆన్ క్లాస్. లేకపోతే బెటర్ టు యూస్ శాంపిల్. ఓకే, శాంపిల్ అని చెప్పి తీసుకున్నాను. ఆల్రెడీ శాంపిల్ అనేటువంటి రాసాం కాబట్టి సపోజ్ ఈఎక్స్ శాంపిల్ అని రాసుకున్నాను. ఈఎక్స్ శాంపిల్ అని చెప్పి రాసినప్పుడు ఏం జరుగుతుంది అని అడిగితే సో హియర్ ఐఎమ్ యూజింగ్ దిస్ క్లాస్. అగైన్ ఇక్కడ నేనేం చేస్తున్నాను అని అడిగితే ఐఎమ్ డిక్లేరింగ్ డేటా మెంబర్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ మెంబర్ ఫంక్షన్స్. డేటా మెంబర్స్ని, మెంబర్ ఫంక్షన్స్ని ఇక్కడ డిఫైన్ చేయాలి. సో డిఫైన్ చేయాలనిపించినప్పుడు ఐఎమ్ యూజింగ్ 2 వేరియబుల్స్ లైక్ ఇంటిజర్ ఏ అనేటువంటి ఒక వేరియబుల్ని యాజ్ వెల్ యాజ్ బి అనేటువంటి ఒక వేరియబుల్ని తీసుకున్నాను. సో దీస్ 2 విల్ బి కాల్డ్ యాజ్ డేటా మెంబర్స్. సో నౌ ఇందులో మెంబర్ ఫంక్షన్స్ కావాలి. మెంబర్ ఫంక్షన్స్ ఏంటి అని అడిగితే ఆ వేరియబుల్ కంటెంట్లో ఉన్నటువంటి దానికి వాల్యూస్ ఇవ్వాలి, యాజ్ వెల్ యాజ్ ఆ కంటెంట్లో ఉన్నటువంటి వాల్యూస్ చూపించాలి. సో ఫస్ట్ డేటా రీడ్ చేయాలి కాబట్టి రీడ్ అనేటటువంటి ఒక మెథడ్ తీసుకుని ఈ రీడ్ అనేటటువంటి మెథడ్ ద్వారా ఐఎమ్ డిఫైనింగ్ రీడ్ అనేటువంటి మెథడ్ ద్వారా నేను ఆ ఏ అనే వేరియబుల్లోకి కంటెంట్ ఇస్తున్నాను, యాజ్ వెల్ యాజ్ బి అనే వేరియబుల్లోకి కూడా కంటెంట్ ఇస్తున్నాను. సో ఫర్ సపోజ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 20 అని చెప్తున్నాను, యాజ్ వెల్ యాజ్ బి అనేటువంటి దానికి కూడా 30 చెప్పాను. ఇప్పుడు ఆ మెథడ్ ఏమి రిటర్న్ చేయదు అనే ఉద్దేశంతో దాని ముందు వాయిడ్ అని చెప్పాను. అగైన్ మళ్ళీ ఇంకొక మెథడ్ రాసుకున్నాను సార్. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ వాయిడ్ డిస్ప్లే అనేటటువంటి ఒక మెథడ్ ఇచ్చి ఈ డిస్ప్లే అనేటటువంటి మెథడ్ ద్వారా ఐఎమ్ రైటింగ్ ఏంటి అని అడిగితే సిస్టమ్ డాట్ అవుట్పుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ అని చెప్పేసి ఏలో ఉన్నటువంటి కంటెంట్ చూపించాలి. సో దట్స్ ప్లస్ ఏ అన్నాను, యాజ్ వెల్ యాజ్ బిలో ఉన్నటువంటి కంటెంట్ చూపించాలి కాబట్టి సో హియర్ బి ఈజ్ ఈక్వల్ టు అని చెప్పేసి ఆ బిలో ఉన్నటువంటి కంటెంట్ని చూపించాను అని చెప్పాను. సో దిస్ వైడ్ రీడ్ అండ్ వైడ్ డిస్ప్లే అనేటటువంటివి మెథడ్. సో యాజ్ పర్ ద సింటాక్స్ ప్రకారం ఏంటి అని అడిగితే క్లాస్ ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ ఎ కలెక్షన్ ఆఫ్ డేటా మెంబర్స్ అండ్ మెంబర్ ఫంక్షన్స్. నేను నా క్లాస్లో ఏవైతే వేరియబుల్స్ని వాడుతున్నానో సో దోస్ ఆర్ ఆల్ కమ్స్ అండర్ దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ డేటా మెంబర్స్. సో ఇంటిజర్ ఏ కమ బి అనేటటువంటి డేటా మెంబర్స్ని తీసుకున్నాను. ఈ డేటా మెంబర్స్ మీద డైరెక్ట్గా క్లాస్లో ఓన్లీ డేటా మెంబర్స్ ఉంటే ఉపయోగం ఉండదు కాబట్టి దాని మీద నేను ఏమి మ్యానిపులేట్ చేయాలనుకున్నామో, దాని మీద ఏం వర్క్ చేయాలనుకున్నామో దోస్ ఆర్ ఆల్ కమ్స్ అండర్ మెంబర్ ఫంక్షన్స్ అంట. ఆ మెంబర్ ఫంక్షన్స్ మెథడ్స్ అని మాట్లాడతాను. ఇక్కడ నేను బేసికల్గా 2 రకాలైనటువంటి మెథడ్స్ యూజ్ చేస్తున్నాను. ఫస్ట్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ వైడ్ రీడ్ అనేటటువంటి ఒక మెథడ్ ద్వారా ఆ ఏలోకి వాల్యూ ఇచ్చాను, బిలోకి వాల్యూ ఇచ్చాను. డిస్ప్లే అనేటటువంటి మెథడ్ ద్వారా ఆ ఏలో ఉన్నటువంటి కంటెంట్ని, బిలో ఉన్నటువంటి కంటెంట్ని ప్రింట్ చేశాను.
సో ఆ రెండు మెథడ్స్ ఏమి రిటర్న్ చేయవు కాబట్టి వాయిడ్ అని రాశాను. సో ఇన్నాళ్ళు మనం ఏం చేసేవాళ్ళం అంటే అదే క్లాస్లో పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ అని చెప్పి రాసేవాళ్ళం. కానీ ఇప్పుడు అలా రాయకుండా ఏం చేస్తున్నాను సార్ అని అడిగితే, సో దీని మొత్తానికి నేను ఆ మెయిన్ మెథడ్ని కాల్ చేయడానికి ఐఎమ్ యూజింగ్ హియర్ క్లాస్ ఎగ్జాంపుల్ ఆన్ క్లాస్ అని పెట్టుకున్నాను. సో దిస్ ఇస్ మై క్లాస్. ఇక్కడ నేను నాకు సంబంధించిన ప్రోగ్రామ్ ఏదైతే ఉందో అది రాసుకున్నాను. సో దట్స్ వై పబ్లిక్ స్టాటిక్ void main as usual ఇక్కడ string arguments అని చెప్పాలి. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటని అడిగితే యాక్చువల్గా నాకు ఇక్కడ రెండు ఉన్నాయి సార్. సో నేను రాసినటువంటి ప్రోగ్రాంలో రెండు క్లాసులు ఉన్నాయి. ఫస్ట్ క్లాస్ ఏంటి అని అడిగితే ఇది శాంపుల్ అనేటటువంటి ఒక క్లాస్ తీసుకుని ఈ శాంపుల్ అనేటువంటి క్లాస్లో డేటా మెంబర్స్ని యాజ్ వెల్ యాజ్ మెంబర్ ఫంక్షన్ని డిఫైన్ చేశాను. రెండోది ఏంటి అని అడిగితే నేను ప్రోగ్రామ్ని కాల్ చేయాలి కాబట్టి. సో జనరల్గా మనం డేటా ఇన్పుట్ స్ట్రీమ్ డిఆర్ ఈజ్ ఈక్వల్ అని ఎలా మాట్లాడుతున్నామో అలాగే నేను ఇక్కడ ఏమన్నానంటే ఇక్కడ నేను రాసిన క్లాస్ పేరు ఈఎక్స్ శాంపిల్ కాబట్టి ఐఎమ్ యూజింగ్ హియర్ ఈఎక్స్ శాంపిల్. ఆబ్జెక్ట్ పేరు సమ్ D1 అనే ఆబ్జెక్ట్ పెట్టుకుంటున్నాను. ఈజ్ ఈక్వల్ టు న్యూ ఈఎక్స్ శాంపిల్ అని చెప్పి రాసుకున్నాను. నేను దాకా ఏం చేసాము, డేటా ఇన్పుట్ స్ట్రీమ్ డిఆర్ ఈజ్ ఈక్వల్ టు న్యూ డేటా ఇన్పుట్ స్ట్రీమ్ అని రాసేవాళ్ళం. అలాగే ఇక్కడ నేను డిఫైన్ చేసినటువంటి క్లాస్ ఏదైతే ఉందో ఈఎక్స్ శాంపిల్ అనేటువంటి క్లాస్ పైన పెట్టినటువంటి ఈఎక్స్ శాంపిల్ అనే క్లాస్ అంటే అదే క్లాస్ని నేను ఇక్కడ కాల్ఫర్ చేస్తున్నాను. ఈఎక్స్ శాంపిల్ D1 అని చెప్పేసి ముద్దుగా పిలుచుకుంటున్నాను. D1 న్యూ ఈఎక్స్ శాంపిల్ అన్నాను. సో దీనివల్ల ఉపయోగం ఏంటని నేను మీకు నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. సో ప్రస్తుతానికి ఇలా ఉండండి. తర్వాత ఏమన్నామని అడిగితే దాని ఆ రీడ్ అనే మెథడ్ని కాల్ చేయాలి కాబట్టి జస్ట్ సే D1.read అన్నాను. ఎప్పుడైతే నేను D1.read అన్నానో ఈ D1 అనేది దేనికి సంబంధించింది, ఈఎక్స్ శాంపిల్ అనే దానికి సంబంధించింది. ఆటోమేటిక్గా ఈఎక్స్ శాంపిల్లోకి వెళ్ళి ఈ రీడ్ అనే మెథడ్ కాల్ అవుతుంది. అదేవిధంగా డిస్ప్లే చేయాలనిపించింది అనుకోండి సార్, అగైన్ మళ్ళీ D1.display అని చెప్పాను. సో ఎప్పుడైతే నేను ఇక్కడ డిస్ప్లే అన్నానో ఆటోమేటిక్గా ఏమవుతుంది సార్ అని అడిగితే ఈ డిస్ప్లే అనే మెథడ్కి వెళ్ళిపోయి ఇది కాల్ అవుతుంది. మరి ఇప్పుడు ఇక్కడ నాకు రెండు క్లాసులు ఉన్నాయి కదా సార్, మరి ఈ రెండు క్లాసులో నేను ప్రోగ్రామ్ని దేంతో సేవ్ చేయాలి సార్ అని అడగచ్చు. మీ యొక్క రిమెంబర్ దట్ మీ మెయిన్ అనేటటువంటి ఫంక్షన్ ఎందులో అయితే ఉందో ఆ క్లాస్ పేరుతో మాత్రమే మీ ప్రోగ్రామ్ని సేవ్ చేయాలి. మీరు రాసే ప్రోగ్రాంలో ఎన్ని క్లాసులు ఉన్నా సరే మీ యొక్క పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ అనేటటువంటిది ఎక్కడైతే మీరు రాస్తారో అదే పేరుతో ప్రోగ్రామ్ని సేవ్ చేయాలి, కానీ వేరే దాంట్లో సేవ్ చేయకూడదు. సో అప్పుడు నేను అదే పేరుని కాపీ చేసుకుని ఫైల్లోకి వచ్చి సింపుల్గా సేవ్ చేస్తానండి. సేవ్ చేసిన తర్వాత యాజ్ యూజువల్ జావా ప్రోగ్రామ్స్లోకి వెళ్ళి ఇక్కడ ఆ ప్రోగ్రామ్ నేమ్ .java అని సేవ్ చేశాను. ఇట్ షుడ్ బి సేవ్ విత్ ద నేమ్ ఆఫ్ ఎగ్జాంపుల్ ఆన్ క్లాసెస్ అని చెప్పేసి పెట్టుకున్నాను. సో నౌ వి రన్ ద ప్రోగ్రామ్. సో రన్లోకి వచ్చి కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి యాజ్ యూజువల్ డీటెయిల్లోకి వెళ్తున్నాను. ఇక్కడ cd జావా ప్రోగ్రామ్స్ అని చెప్పాను. కంపైల్ చేస్తాను. జావా సి ప్రోగ్రామ్ పేరు ఏంటి, నేను రాసిన ప్రోగ్రామ్ పేరు ఈఎక్స్ ఆన్ క్లాస్ అనేటువంటి ప్రోగ్రామ్ పేరు అండి. సో దట్స్ వై వీఆర్ యూజింగ్ హియర్ జావా సి ఈఎక్స్ ఆన్ క్లాస్ అని చెప్పేసి జావా అన్నాను. నౌ వీ కంపైల్ ద ప్రోగ్రామ్. ఆటోమేటిక్ ఎర్రర్ చూపించింది. ఏంటి అని అడిగితే సమ్ కైండ్ ఆఫ్ సెమీకోలన్ ఎక్కడ మిస్ అయిందంట, అది చూపించింది. ఏంటి అని అడిగితే చూద్దాం. సో దీనికి సరిపోయింది. విత్ రీడ్ డిస్ప్లే ఓకే, ఇక్కడ బ్రాకెట్ ఎక్కువ వచ్చింది, సారీ. ఈ రీడ్ అనే మెథడ్కి ఓకే, డిస్ప్లే అనే మెథడ్కి ఓకే, క్లాస్కి ఓకే. సో దీనికి బ్రాకెట్ సరిపోయింది. సో నౌ సేవ్ ద ప్రోగ్రామ్ అండ్ అగైన్ వి కంపైల్ ద ప్రోగ్రామ్. రైట్, కంపైల్ అయింది. అవుట్పుట్ చూడాలి అనుకుంటే జావా ఈఎక్స్ ఆన్ క్లాస్ అని చెప్పాను. వైల్ వి రన్ ద ప్రోగ్రామ్ ఆటోమేటిక్గా నేను రాసిన ప్రోగ్రామ్ అవుట్పుట్ అనేది రావడం జరిగింది. a is equal to 2 and b is equal to 30. సో ఈ a is equal to 20, b is equal to 30 అనేది దానికోసం నేను రాసినటువంటి ప్రోగ్రామ్. ఇదేంటి అని అడిగితే సింపుల్ క్లాస్ యూజ్ చేసి రాసిన ప్రోగ్రామ్. సో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే క్లాస్ ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ ఎ కలెక్షన్ ఆఫ్ డేటా మెంబర్స్
అండ్ యాజ్ వెల్ యాజ్ మెంబర్ ఫంక్షన్స్. ఈనాడు మన రాసేటటువంటి ప్రోగ్రామ్స్లో ఇలా డేటా మెంబర్స్ని మెంబర్ ఫంక్షన్స్ని యూజ్ చేయకుండా అన్నింటినీ కలిపి మనం ఒకే క్లాస్లో రాసేవాళ్ళము. కానీ ఇందులో వచ్చేటప్పటికి ఏమవుతుంది అని అడిగితే క్లాస్ ఈజ్ నథింగ్ బట్ డేటా మెంబర్స్ అండ్ మెంబర్ ఫంక్షన్స్. ఓన్లీ డేటా మెంబర్స్ ఉంటే కనుక మనం ఆ క్లాస్ మీద ఏమీ వర్క్ చేయలేము. కాబట్టి ఆ డేటా మెంబర్స్ మీద మనం ఏదైనా మ్యానిపులేట్ చేయాలి అనుకుంటే ఇట్ ఈస్ పాసిబుల్ యూజింగ్ మెంబర్ ఫంక్షన్స్. ఈ మెంబర్ ఫంక్షన్స్ యొక్క సహాయంతో మనం వర్క్ చేయగలం. కాబట్టి డేటా మెంబర్స్ని మెంబర్ ఫంక్షన్స్ యూజ్ చేసి రాసుకుంటూ వెళ్తారు. ఓకే, ఐ థింక్ అండర్స్టాండింగ్ ఫర్ యూ. సో ప్రస్తుతానికి వాళ్ళ క్లాస్ కాపుతున్నాను. ఏదైనా డౌట్